గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. టీజీ ఈఏపీ సెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెబ్ ఆప్షన్స్ లో ప్రాధాన్యత కాలేజ్కి ఇవ్వాలా, బ్రాంచ్కి ఇవ్వాలా? కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాలేజీ ప్రత్యేకలు ఏంటి? ఇలాంటి మీ సందేహాలను కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ శ్రీనాథ్ కశ్యప్ అలాగే కౌన్సిలింగ్ అడ్వైజర్ దినేష్ కుమార్ గట్టు నివృత్తి చేస్తారు. సో మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. హలో సార్, గుడ్ ఈవినింగ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, ఎందుకంటే ఈ వీక్ బెస్ట్ కాలేజెస్లో కూడా మీ కాలేజ్ 15th ర్యాంక్ ఉంది. అలాగే ఇది హైయెస్ట్ 54 lakhs ప్యాకేజ్ మైక్రోసాఫ్ట్ కంపెనీలో కూడా మీ కాలేజ్ స్టూడెంట్ సీట్ వచ్చిందని తెలిసింది. సో కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దినేష్ గారు, సో ఈ ఈఏపీ సెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యాయి కదా, సో మరి దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అలాగే వెబ్ ఆప్షన్స్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా? సో తెలంగాణలో ఈ ఇయర్ వెబ్ కౌన్సిలింగ్ అనేది మనకి 4th July నుంచి స్టార్ట్ అయింది. ఈ కౌన్సిలింగ్ మనకి ఒక 5 స్టెప్స్లో ఆధారపడి ఉంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్లో మనము ప్రాసెసింగ్ ఫీ పే చేయడము. ఒక స్టూడెంట్ ఎవరైనా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి అనుకుంటే tgeapset.nic.in ఈ వెబ్సైట్లో ఓసీబీసీ విద్యార్థులైతే 1200 రూపీస్, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులైతే 600 రూపాయలు ఆన్లైన్లో మనం ప్రాసెసింగ్ ఫీ పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత స్టూడెంట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ద్వారా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ ఐడి, మన మొబైల్కి వచ్చిన లాగిన్ ఐడి ఆధారంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది, ట్యూషన్ ఫీ పే చేయడం అవుతుంది. ఆల్రెడీ ఈ ప్రాసెస్ మనకి 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి కూడా 2 days అవుతుంది. మనకిచ్చిన స్కెడ్యూల్ ప్రకారము వెరిఫికేషన్ వచ్చేసి జూలై 6వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో ఉంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 8th July నుంచి 15th July, అంటే రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్. ఆల్రెడీ నిన్నటి వరకు దాదాపు 79,000 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకున్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. అయితే రేపటి నుంచి ప్రారంభమయ్యే వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ముందుగా వెరిఫికేషన్ చేయించుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా నెట్లో నుంచి, వెబ్సైట్లో నుంచి మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఆ పేపర్ మీద సాధ్యమైనన్ని ఆప్షన్స్ మీ ప్రయారిటీ ప్రకారం రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నా ర్యాంక్ 50,000, ఇంకొక స్టూడెంట్ ర్యాంక్ 1 lakh, ఇంకొక స్టూడెంట్ ర్యాంక్ 1,50,000. ఏ స్టూడెంట్ అయినా సరే సిస్టంలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే దానికంటే ముందు తను ఇంట్లో మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మీద ఆప్షన్స్ రాసుకొని సిస్టంలో ఎంటర్ చేస్తే టైం సేవ్ అవుతుంది, మిస్టేక్స్ జరగకుండా ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ రాసుకునే ముందు ఆల్రెడీ వెబ్సైట్లో ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, బ్రాంచ్ వైజ్ ఇంటేక్ అండ్ అక్కడే హాస్టల్ ఉందా లేదా, ఎవ్రీథింగ్ అందులో పొందుపరిచారు. ప్రతి ఒక్క విద్యార్థి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ క్లిక్ చేసి అక్కడున్న కళాశాలల యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ ఉంది, ఎంత ఇంటేక్ ఉంది, ఇదన్నీ చూసుకొని మీ ప్రయారిటీ ఆర్డర్ ప్రిపేర్ చేసుకోండి. ఈ ప్రయారిటీ ఆర్డర్ ప్రిపేర్ చేసుకునే క్రమంలో గత సంవత్సరం ర్యాంకింగ్స్ అండ్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకులు, ఎన్బిఏ అక్రిడేషన్, న్యాక్ ఏ అండ్ ఎబో ఉన్న కాలేజెస్, మీరు ప్రత్యక్షంగా విజిట్ అయినప్పుడు ఏ కాలేజీలో అయితే మీరు ఫెసిలిటీస్ చూసి బాగా ఉంది అనుకుంటున్నారో, వీటన్నింటి ఆధారంగా ఆ ప్రయారిటీ లిస్ట్ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ రెడీ చేసి పెట్టుకుంటే రేపటి నుంచి ప్రారంభమయ్యే వెబ్ ఆప్షన్స్లో మనకి టాస్క్ ఈజీగా ఉంటుంది. ఓకే సార్, మరి అలాగే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు మరి ప్రియారిటీ దేనికి ఇవ్వాలంటే, అంటే కాలేజ్కా లేకపోతే కోర్స్కా? సో ఈ క్వశ్చన్ చాలా మంది విద్యార్థుల్లో, దాదాపు మనకి 1,80,000 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు, 60,000 చిల్లర. ఇంతమంది విద్యార్థులలో ఫస్ట్ వచ్చే క్వశ్చన్, నేను కాలేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, బ్రాంచ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? ఈరోజు మీరు చూస్తే దాదాపు 90% మంది విద్యార్థులు నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే చదువుతా అంటున్నారు. అందులో కొంతమంది విద్యార్థులు మన లాస్ట్ సెమినార్స్లో కానీ ఇంకెక్కడైనా కానీ మనం వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగాము, మీరు ఇప్పటిదాకా సిఎస్సి బ్రాంచ్ అడుగుతున్నారు, బట్ మీ ర్యాంక్కి సిఎస్సి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ మీరు ఐఐటీలనో ఎన్ఐటీలనో ఎలక్ట్రికలో మెకానికలో సివిలో వస్తే వెళ్తారా అని అడుగుతాము. ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకో నెక్స్ట్ ఆలోచించకుండా మేము వెళ్ళిపోతాం అంటారు. అంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ అనేది బ్రాంచ్ విషయంలో లిమిట్, అంటే కొంతవరకే ఉంటుంది. ఒకవేళ తను రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో కనుక వేరే బ్రాంచ్ వస్తుంది అంటే వెళ్ళిపోతున్నాడు. అలాంటి సందర్భంలో తను బ్రాంచ్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేడు, కాలేజ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. సో సేమ్ అలానే ఈరోజు నిజంగా డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి ఒక సిఎస్సి లాంటి బ్రాంచ్ని ఎలాంటి ఫెసిలిటీస్ లేని, ఎలాంటి అక్రిడేషన్స్ అంటే న్యాక్ కానీ ఎన్బిఏ అక్రిడేషన్ కానీ లేని కాలేజెస్లో చూస్ చేసుకుంటే
నిజంగా డిమాండ్ ఉన్నా కూడా 4 సంవత్సరాల తర్వాత మీరు చాలా బాధపడాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రాపర్ ఫ్యాకల్టీ లేకుండా, ఫెసిలిటీ సరిగా ఉండకపోయినా, డిమాండ్ ఉన్నా కూడా 4 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీ రెడీగా మనం ఉండలేము. సో ఒకవేళ మీరు కోర్ బ్రాంచెస్ మంచి కాలేజెస్లో చూస్ చేసుకున్నా కూడా మీకు వచ్చేది సాఫ్ట్వేర్ జాబే. సో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది కాలేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బ్రాంచ్ అనేది కొన్ని సందర్భాలలో మారుతూ ఉంటుంది ఇంట్రెస్ట్ ప్రకారం. ఓకే సార్, అలాగే శ్రీనాథ్ గారు, ఇప్పుడు కేపీఆర్ఐటీ కాలేజ్కి కూడా అటానమస్ స్టేటస్ కానీ ఎన్బిఏ కానీ నాకే అక్రిడేషన్ ఉంది. సో మరి దీనివల్ల విద్యార్థులకి, స్టూడెంట్స్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు? ముందుగా ఎంసెట్లో ఉత్తీర్ణత చెంది ఏదైతే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నాను పిల్లలందరికీ, మెయిన్గా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. సో ఎన్బిఏ, నాక్, అటానమస్ ఇవన్నీ యూజీసీ అండర్లో ఉండే ఎంటిటీస్ అండి. సో ఈ ఎన్బిఏ, నాక్, అటానమస్ ఈ స్టేటస్ ఉందంటే ఆ కాలేజ్లో క్వాలిటీ పారామీటర్స్ అనేవి బాగున్నట్టు, అండ్ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ బ్లైండ్గా ఆ కాలేజ్ని ట్రస్ట్ చేసి అందులో సీట్ తీసుకోవచ్చండి. ముఖ్యంగా ఇవి ఎలా ఫంక్షన్ అవుతాయంటే, ఒక కాలేజీకి నాక్, ఎన్బిఏ, అటానమస్ వచ్చిందంటే వాళ్ళు చాలా రిగరస్గా క్వాలిటీ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసి ఒక టీం ఒక 3 days సెంట్రల్ గవర్నమెంట్ యూజీసీ నుంచి వచ్చి వాళ్ళు కాలేజ్లో అన్ని పారామీటర్స్ అండి, అకాడమిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లేస్మెంట్స్, పిల్లలతో మాట్లాడతారు, పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడతారు, అల్యూమినే స్టూడెంట్స్ ఎలా ఉన్నారు. సో ఇలా అన్ని పారామీటర్స్ పరిగణలో తీసుకొని ఈ గుర్తింపు అనేది ఇస్తారండి. సో మెయిన్గా ఈ నాక్, ఎన్బిఏ, అటానమస్ స్టేటస్ ఉందంటే బ్లైండ్గా ఆ కాలేజ్ చూస్ చేసుకోవచ్చు. అండ్ నాక్ అనేది ఇప్పుడు మా కాలేజ్ తీసుకున్నారు కేపీఆర్ఐడి, సో ఏ గ్రేడ్ ఉంది. సో ఏ గ్రేడ్ ఆర్ అబోవ్ ఏ గ్రేడ్ ఉన్న కాలేజెస్ అంటే కనుక దే ఆర్ వెరీ గుడ్ అన్నట్టు. నెక్స్ట్ ఎన్బిఏ అనేది డిపార్ట్మెంట్ వైజ్ ఇస్తారు. మా కాలేజ్లో సిఎస్సి, ఈసీ డిపార్ట్మెంట్కి ఎన్బిఏ అక్రిడేషన్. అండ్ అటానమస్ స్టేటస్ అనేది ఎంటైర్ కాలేజ్కి ఇస్తారు. సో ఇవన్నీ పరిగణనలో తీసుకొని ఆప్షన్స్ పెట్టుకుని, ఇందాక దినేష్ గారు చెప్పినట్టు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కానీ, లేదంటే వాళ్ళు కాలేజ్ బ్రాంచ్ చూస్ చేసుకునేటప్పుడు కానీ ఇవన్నీ పరిగణనలో తీసుకొని దే కెన్ ఆప్ట్ దట్ కాలేజ్. ఓకే సార్, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి సుధాకర్ గారు. హలో అండి. హలో మేడం. గుడ్ ఈవినింగ్ అండి. సార్ వాళ్ళు ఉన్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నేను అంబర్పేట్ జేటీ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకేనండి, సార్ వాళ్ళు ఉన్నారు, మాట్లాడండి. సార్ మాది బీసీఏ కేటగిరీ సార్. మాది సార్ చెప్పండి. బాబు 700 వచ్చింది ర్యాంక్. ఎంత ర్యాంక్ అండి? 7700. ఓకే సార్. అయితే బాబు క్యాస్ట్ సర్టిఫికేట్ అందులో ఫామ్ పర్టికులర్ ఇయర్ అనేది ఏం మెన్షన్ చేయలేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ 2017 ఉంది. ఓకే, అది పనిచేస్తుందా సార్ అది క్యాస్ట్ సర్టిఫికేట్? ఓకే అండి. ఈ ఫీజు అంటే ఇప్పుడు ఎవరైతే కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారో వాళ్ళు చెప్పింది మనకి ఏంటంటే, క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి 2014 తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎప్పుడు తీసుకున్నా యాక్సెప్ట్ చేస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్, ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్తున్నారో వాళ్ళు మాత్రం 2024 January 1 తర్వాత ఉన్నదే యాక్సెప్ట్ చేస్తారు. సో బీసీఏ క్యాస్ట్ కాబట్టి మీరు 2014 తర్వాత కనుక మీ సర్టిఫికేట్ ఉంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బీసీఏ రిజర్వేషన్ ప్రకారం మీకు సీట్ అలాట్ అవుతుంది. ఓకే సార్. శ్రీనాథ్ గారు, ఇప్పుడు కేపీఆర్ఐటీ కాలేజ్కి సంబంధించి దీని స్పెషాలిటీస్ అంటే ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు స్టూడెంట్స్కి? సో మా కేపీఆర్ఐటీ అండ్ కేపీఆర్ఐటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 2 కాలేజెస్ ఉన్నాయండి. ఇవి 2 కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ కింద ఫంక్షన్ అవుతాయి. సో కేపీఆర్ఐటీ కాలేజ్ విషయానికి వస్తే సిఎస్సి ఏఎంఎల్, ఈసీ సివిల్ బ్రాంచెస్ ఉన్నాయండి. నెక్స్ట్ కేపీఆర్ఐటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే సిఎస్సి అండ్ సిఎస్సి ఏఎంఎల్ బ్రాంచెస్లో కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. మెయిన్గా కాలేజ్ ప్రత్యేకతలు వస్తే 3 different పారామీటర్స్గా డిఫైన్ చేయొచ్చు: అకాడమిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లేస్మెంట్స్. అండ్ అనదర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అక్రిడేషన్స్ అండ్ అటానమస్ స్టేటస్. సో కేపీఆర్ఐటీ కాలేజ్కి అయితే అటానమస్ స్టేటస్ ఉందండి. కేపీఆర్ఐటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి టు బి అటానమస్ స్టేటస్ ఉందండి. అంటే నెక్స్ట్ ఇంకొక 1 monthలో అటానమస్ అవుతుంది. అండ్ అకాడమిక్స్ విషయానికి వస్తే మా దగ్గర ఫ్యాకల్టీస్ కానీ, తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఎంటెక్ కానీ, బీటెక్ కానీ పేరు పొందిన సంస్థలైన ఐఐటీస్, ఎన్ఐటీస్, ఎస్ఆర్ఎం, విఐటి ఇలాంటి దాంట్లో చదువుకొని వచ్చిన వాళ్ళనే మా దగ్గర ఫ్యాకల్టీగా ఉంటారు. అండ్ హైలీ క్వాలిఫైడ్ పీపుల్, లైక్ ఇఫ్ యూ టేక్ అరౌండ్ 60% ఆఫ్ ది ఫ్యాకల్టీ విల్ బి పిహెచ్డి డిగ్రీ ఉన్నారు, అంటే డాక్టరేట్స్ ఉంటారు అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా
ఇప్పుడు ఏఎంఎల్ కోర్సెస్ కానీ డేటా సైన్స్లో కానీ మిగతా ఏవైనా కోర్సెస్లో టీచ్ చేయాలంటే సర్టిఫికేషన్స్ ఎన్పిటెల్ ఇలాంటి సర్టిఫికేషన్ స్కిల్ బేస్డ్ సర్టిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్ లైబ్రరీస్, నెక్స్ట్ ల్యాబొరేటరీస్ కానీ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబొరేటరీస్ ఉంటాయి, అండ్ స్పోర్ట్స్, జిమ్, ఇన్ క్యాంపస్ హాస్టల్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది సిటీ, ఇవన్నీ కవర్ అవుతాయండి. నెక్స్ట్ ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఆల్రెడీ మాకు చాలా కంపెనీస్తో 60+ కంపెనీస్తో ఎంబోయిస్ ఉన్నాయి. అండ్ మేము ప్లేస్మెంట్ కొరకు ఎందుకంటే చాలామంది పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారంటే వాళ్ళు చాలా ఆస్పిరేషన్స్తో జాయిన్ అవుతారు. మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ పలానా మైక్రోసాఫ్ట్లో పలానా గూగుల్లో పనిచేయాలి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ 4 years అల్టిమేట్లీ దే షుడ్ బి ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్. సో మా వ్యూ కానీ మా ఎయిమ్ కూడా మా విజన్ కూడా అంతే అండి. పిల్లల ఆస్పిరేషన్స్ తగ్గట్టు మేము అకాడమిక్స్లో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ దెన్ ప్లేస్మెంట్స్కి ట్రైనింగ్ చేయాలి. సో ట్రైనింగ్ విషయానికి వస్తే స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ సీడ్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో ఏంటంటే సపోజ్ ఫస్ట్ ఇయర్లో బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ నుంచి స్టార్ట్ చేస్తారు. దెన్ రెగ్యులర్ అకాడమిక్స్లో సీ ఉండేది కాకుండా ఇంటర్వ్యూ పరంగా వాళ్ళని ఇంటర్వ్యూ క్రాక్ చేసే పరంగా లేదా కోడింగ్ స్కిల్స్ని ఇంప్రూవైజ్ చేసే పరంగా బేసిక్ సి ప్రోగ్రామ్ నుంచి పైథాన్, జావా ఇలా స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఇయర్ పెరిగే కొద్ది అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వెళ్ళేసరికి అట్ ది ఎండ్ ఆఫ్ 3-2 అయ్యేసరికి దే విల్ బి రెడీ ఫర్ ప్లేస్మెంట్స్. అండ్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఏం చేస్తామంటే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. అంటే ఇన్ఫోసిస్, గూగుల్, తర్వాత టెక్ మహీంద్రా, విప్రో ఇలాంటి కంపెనీస్ నుంచి హెచ్ఆర్స్ని పిలిపించి వాళ్లకు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే మెయిన్ ఇంటర్వ్యూ ఏది ఉంటుందో అది ఎలా క్రాక్ చేయాలి, వాళ్ళే ఆల్రెడీ వర్క్ చేస్తున్న ప్రొఫెషనల్స్ వచ్చి వీళ్ళకి ఇంటర్వ్యూ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా స్టూడెంట్స్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ అవుతాయి. సో దీని ద్వారా ప్లేస్మెంట్స్ అనేవి మాకు పర్సెంటేజ్ చాలా హై రేట్లో ఉంటుంది. రీసెంట్గా మీరు చూసుకున్నట్టయితే మాకు 54 lakhs ప్యాకేజ్ వచ్చిందండి మైక్రోసాఫ్ట్. అది ఏఎంఎల్ స్టూడెంట్కి. ఏఎంఎల్ అండ్ డేటా సైన్స్ ఆర్ ఈ ఎమర్జింగ్ ట్రెండ్ టెక్నాలజీస్లో ఉన్న కోర్సెస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే 2020లో స్టార్ట్ అయ్యాయి. అంటే 2020 నుంచి ఇప్పుడు 24 అంటే కనుక ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఏఎంఎల్ స్టూడెంట్స్ ఇప్పుడు పాస్అవుట్ అవుతున్నారు అన్ని కాలేజ్లో చూస్తే. అందులో మా దగ్గర 54 lakhs ప్యాకేజ్ మైక్రోసాఫ్ట్లో వచ్చిందంటే మేము ట్రైనింగ్ కానీ స్టాండర్డ్స్ కానీ క్వాలిటీ కానీ ఎలా మెయింటైన్ చేస్తున్నాము దాన్ని బట్టే అవుట్పుట్ అనేది ఉంటుంది జనరల్గా. సో ఆల్రెడీ ప్రూవన్ ట్రాక్ రికార్డ్ ఉందండి మా దగ్గర. సో ఇవన్నీ ఫెసిలిటీస్తో మా క్యాంపస్ 22 acres గ్రీన్ క్యాంపస్, పొల్యూషన్ ఫ్రీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, and mainly we follow a principle called as 3M principle. One is mentoring, motivating, monitoring. So ఒక ఫ్యాకల్టీ కింద 10 members స్టూడెంట్స్ మెంటీస్గా ఉంటారు. అంటే ఒక ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో ఆ స్టూడెంట్స్ యొక్క పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్ అనేది మేము ఇండివిజువల్గా స్టూడెంట్ అప్రోచ్లో మానిటర్ చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే ఏదైనా పాయింట్లో ఇది 4 years ఆఫ్ ఎడ్యుకేషన్లో వీళ్ళ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఎక్కడైనా సరే if they feel some trouble or problem is there, కొంతమందికి స్టూడెంట్స్కి కోడింగ్ స్కిల్స్లో ఏదైనా పూర్ ఉంటారండి. సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఓకే ఈ అబ్బాయి ఇక్కడ మా ఫ్యాకల్టీ మెంటర్ ఏం చేస్తారంటే ఈ అబ్బాయి ఈ పాయింట్లో ఇలా కోడింగ్ దగ్గర స్ట్రక్ అవుతున్నారు. సో దీనివల్ల ఆ అబ్బాయికి కావాల్సిన ట్రైనింగ్ ఇది ఐడెంటిఫై చేసి వాళ్ళని అలా ఇన్లైన్ చేసుకుంటూ మా ట్రైనింగ్లో ప్యారలల్గా వాళ్ళని కోపప్ చేసుకునే విధంగా వాళ్ళకి గైడెన్స్ ఇస్తామన్నమాట. సో అండ్ మోటివేటింగ్, కంటిన్యూస్ సపోర్ట్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో చూసినట్టయితే పేరెంట్స్కి స్టూడెంట్స్కి కాలేజ్కి వస్తున్నాడా లేదా, సో ఇలాంటివన్నీ బీస్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉందండి. దాని ద్వారా వాళ్ళ అబ్బాయి కాలేజ్కి వస్తున్నాడా లేదా, ఎలా చదువుతున్నాడు ఏంటి, సో ఇలా కంటిన్యూస్ టచ్ ఫ్రమ్ ద కాలేజ్ అండ్ పేరెంట్, కాలేజ్ టు పేరెంట్ అండ్ పేరెంట్ టు కాలేజ్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఇలాంటివన్నీ మా దగ్గర ప్రత్యేకతలు అండి కేపీఆర్ఐటీ అండ్ కేపీఆర్ఐటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో. ఓకే సార్, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. వెంకటేష్ గారు హైదరాబాద్ నుంచి. హలో అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి, సార్ వాళ్ళు ఉన్నారు. సార్ ఎక్కడ ఏ ఏరియా వస్తుంది సార్ ఇది కాలేజీ? గట్కేసర్లో అండి. మీకు ఉప్పల్ నుంచి జస్ట్ 20 minutes సార్. గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అండి కాలేజ్. ఏరోనాటికల్ గా ఏరోస్పేస్ గా ఉన్నదా సార్? ఏరోనాటికల్ ఏరోస్పేస్ లేదు సార్. సిఎస్సి, ఏఎంఎల్, ఈసీ అండ్ సివిల్ బ్రాంచెస్ ఉన్నాయి సార్. ఏరోనాటికల్ లేదా సార్? దీంట్లో చూస్తున్నా సార్, ఆప్షన్ లో చూపిస్తుంది, ఫోన్ లో పడితే యూట్యూబ్ లో, గూగుల్ లో. ఓకే ఓకే, అది మీకు ఒకసారి
కాలేజ్ వెబ్సైట్లో చూడండి సార్, kpritech.ac.in ఆర్ kpritcoe.in. మీరు వెబ్సైట్లోకి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి సార్ కాలేజ్ గురించి. లేదంటే ఇందాక దినేష్ గారు చెప్పినట్టు ఈ రోజటి నుంచి కాలేజ్ ప్రొఫైల్స్ అనేవి tsepset.nac.in లో పెట్టారు సార్. దాంట్లో కూడా మీరు ఏ కాలేజ్లో ఏ బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది కూడా మీకు డీటెయిల్స్ వస్తాయి సార్. ఓకే సార్ దినేష్ గారు, అలాగే ఇప్పుడు కాలేజ్ది కానీ హాస్టల్ది కానీ మరి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? కాలేజ్ ఫీజు కంటే ముందు ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు చాలామంది అడిగారు, తను ఏరోనాటికల్ ఉంది గూగుల్లో చూశాను అని చెప్పేసి. ఫస్ట్ ఈ ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి స్టూడెంట్ ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే 174 ఇంజనీరింగ్ కాలేజీలు తెలంగాణలో అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో 16 గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ కలిపి 16, 2 ప్రైవేట్ యూనివర్సిటీస్, 156 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, అటానమస్ నాన్ అటానమస్ అన్నీ కలిపి దాదాపు 174 కాలేజెస్లో 950కి పైగా ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం స్టూడెంట్కి ఉంది. అయితే ఈ సమయంలో స్టూడెంట్ ఇప్పుడు తను ఏ విధంగా అయితే గూగుల్ ఓపెన్ చేసేసి ఏరోనాటికల్ కనిపిస్తుంది సార్ అన్నాడు. సో ఏ విద్యార్థి అయినా సరే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు అఫీషియల్ వెబ్సైట్ అయిన tgeapset.nic.in ఈ వెబ్సైట్ లోపలికి వెళ్తే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో ఏ కాలేజీలో ఎంత ఫీ ఉంటుంది, ఏమేం బ్రాంచెస్ ఉన్నాయి, ఎంత ఇంటేక్ ఉంటుంది, పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ ఉంటుంది. అండ్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు కూడా చాలామంది ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, కన్ఫ్యూజన్, ఏ కాలేజ్కి ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలి. ఈ కన్ఫ్యూజన్లో కూడా కొంతమంది లాస్ట్ టైం మనం చూస్తే యాజ్ పర్ మన గవర్నమెంట్ ఇచ్చిన ప్రెస్ నోట్ ప్రకారము 2575 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా కూడా సీట్ రాలేదు, కానీ సీట్లు మిగిలినాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలామంది విద్యార్థులు నా ర్యాంక్కి వస్తుంది కదా అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్తోని చాలా తక్కువ ఆప్షన్స్ పెట్టుకొని వదులుతారు. సో నేను మీకు ఇచ్చే సలహా, ఏ విద్యార్థి అయినా సరే మీ ర్యాంక్ ఎంత ఉన్నా కూడా 1 lakh ఉండనివ్వండి, 1000 ఉండనివ్వండి, 10,000 ఉండనివ్వండి, సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. సిస్టమ్ అలాట్మెంట్ అనేది ఫస్ట్ ఆప్షన్ నుంచి చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక 10,000 ర్యాంక్ వచ్చింది, నాకు వస్తుంది కదా అని చెప్పేసి నేను ఒక 5-10 ఆప్షన్స్ పెట్టి వదిలేస్తే నా ర్యాంక్కి నా క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్కి రాకపోయి ఉంటే నో సీట్ అలాట్ అనే మెసేజ్ వస్తుంది. ఇఫ్ ఒకవేళ నేను ఒక 50 ఆప్షన్స్ పెట్టాను, సిస్టమ్ ఫస్ట్ ఆప్షన్ నుంచి చూసుకుంటూ వస్తుంది. ఒకవేళ నాకు 12వ ఆప్షన్ దగ్గర సీట్ వచ్చే అవకాశం ఉంటే ఆ 12th ఆప్షన్ ఏదైతే ఉందో అది నా మొబైల్కి మెసేజ్ వస్తుంది, నీకు ఈ కాలేజీలో సీట్ అలాట్ అయ్యింది అని చెప్పేసి. ఆ కింద మనము ఎన్ని ఆప్షన్స్ పెట్టినా కూడా సిస్టమ్ కన్సిడర్ చేయదు. అందుకే ప్రయారిటీ ఇంపార్టెంట్. ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో నాకు ఏది ఫస్ట్ కావాలి అది ఫస్ట్ ఇస్తున్నాను, నాకు ఏది సెకండ్ కావాలి అది సెకండ్ ఇస్తున్నాను. ఇలా ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కంపేర్ చేసుకోవాలి. సెకండ్ పైన ఉన్న ఒకటి సెకండ్ కంటే బెటరా కాదా, థర్డ్ పైన ఉన్న 2 థర్డ్ కంటే బెటరా కాదా, ఇలా కంపేర్ చేసుకొని లాగౌట్ చేయాలి. 15th వరకు అంటే జూలై 15వ తారీఖు వరకు ఒక విద్యార్థి ఎన్నిసార్లు అయినా సరే ఆప్షన్స్ని మొత్తం డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవచ్చు, చేంజెస్ చేసుకోవచ్చు, మధ్యలో ఇంకా వేరే ఏదైనా ఆప్షన్ తెలిస్తే ఇన్సర్ట్ చేయొచ్చు. ఎక్కువ సమయం అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు ఇంతగా చెప్తున్నాం, ఈ స్టూడెంట్కి ఇంటర్మీడియట్ చదివిన స్టూడెంట్కి ఎర్లీ ఫేజ్ ఉంటుంది, గోల్డెన్ ఫేజ్ ఉంటుంది. ఎర్లీ ఫేజ్ అంటే ఇంటర్మీడియట్ వరకు. ఇక్కడ వరకు ఏంటంటే పేరెంట్ మానిటరింగ్ ఉంటుంది, మ్యాండేటరీ ఎడ్యుకేషన్, ఇంజనీర్ కావాలంటే ఎంపీసీ తీసుకో, డాక్టర్ కావాలంటే బైపీసీ తీసుకో, చార్టెడ్ అకౌంట్ కావాలంటే ఎంబీసీ సిఈసీ తీసుకో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్లో 174 కాలేజీలు, 45, 48, 46 బ్రాంచెస్, అందులో అందరూ ఇష్టపడే సిఎస్సిలోనే దగ్గర దగ్గర 18 బ్రాంచులు. ఇన్ని బ్రాంచెస్లో ఇన్ని కాలేజెస్లో మనం బ్లైండ్గా ఒక డెసిషన్ తీసుకుంటే, అంటే ఇంటర్మీడియట్ వరకు మనం ఎంపీసీ తీసుకున్నాం, ఇట్స్ ఓకే కూల్. కానీ ఇంజనీరింగ్లో మనం ఎవరి గైడెన్స్ లేకుండా ఎవరో చెప్పారు, థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక కాలేజీని ఒక బ్రాంచ్ని చూస్ చేసుకున్న తర్వాత 4 years తర్వాత ఇబ్బంది పడేది మనమే. ఈరోజు మనం చూస్తున్నాం టెక్ మహీంద్రా అనే కంపెనీ కానీ ఇంకా చాలా కంపెనీస్ కానీ మాకు రిక్వైర్మెంట్ చాలా ఉంది, కానీ కంపెనీ అంటే మాకు కావాల్సిన అంత స్కిల్స్ స్టూడెంట్స్కి ఉండట్లేవు, అదొక రీజన్. నెంబర్ 2, ఈవెన్ ఐఐటీస్లో కూడా ప్లేస్మెంట్స్ ఉండట్లేవు, రెసిషన్ వచ్చింది కాబట్టి ఉండట్లేవు. 4 years తర్వాత కూడా ఇలాంటి సిచ్యువేషనే వస్తే, అందుకే మీరు ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో సార్ చెప్పినట్టు ఆ కాలేజీకి NBA, NAC A ఇలాంటి అక్రిడేషన్స్ ఉంటే కనుక వాటిని మనము బ్లైండ్గా ఆప్షన్స్లో యాడ్ చేసుకోవచ్చు. అలాంటి ఆప్షన్స్ ఉండటం వల్ల
4 years తర్వాత ఎలాంటి ఇబ్బంది రాదు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏఐఎంఎల్ అనే బ్రాంచ్ స్టార్ట్ అయింది 4 years బ్యాక్. కానీ ఫస్ట్ బ్యాచ్లోనే 54 లక్షల ప్యాకేజ్ అది మైక్రోసాఫ్ట్ అనే కంపెనీలో ఒక విద్యార్థికి వచ్చింది. అంటే భవిష్యత్ అంతా కూడా ఏఐఎంఎల్ డేటా సైన్స్ అని అంటున్నాము. నిజంగా దానికి తగ్గ ఫ్యాకల్టీస్ కాలేజ్లో ఉన్నారా లేదా? మీరు కేపీఆర్ఐటీ కాలేజ్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న ఫ్యాకల్టీతో మీరు మాట్లాడుకోవచ్చు, స్టూడెంట్స్తో మాట్లాడవచ్చు, అక్కడ ఫెసిలిటీస్ని మీరు ఫిజికల్గా చూడొచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఉన్న ఆప్షన్స్లో దేనికి మనం ప్రయారిటీ ఇవ్వాలి అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇది మీ కెరీర్ అండి. ఈ టైంలో మీరు తీసుకునే డెసిషన్, మీరు జాయిన్ అయ్యే కాలేజ్, మీరు జాయిన్ అయ్యే కోర్స్ మీదనే మీ రిమైనింగ్ జీవితం అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు నేను ఏదో ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి నాకు ఇష్టం లేని ఒక బ్రాంచ్లో మెకానికలా, ఎలక్ట్రికలా, సివిలా, ఏదో ఒక బ్రాంచ్ నాకు ఇష్టం లేకుండా నేను జాయిన్ అవుతే 4 years తర్వాత ప్లేస్మెంట్స్ లేకపోతే ఇబ్బంది పడేది నేనే. ఈరోజు ఎవరో ఒక పర్సన్ నాకు సజెస్ట్ చేశాడు, నా ఫ్రెండ్స్ అందరూ ఆ కాలేజ్కి వెళ్తున్నారని చెప్పేసి నేను ఆ కాలేజ్కి వెళ్ళడము, ఆ కాలేజ్లో ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోతే మళ్ళీ మిడిల్లో డ్రాప్ అవ్వడము, ఇవి చాలా జరుగుతూ ఉంటాయి ఇంజనీరింగ్లో. సో జాయిన్ అయ్యే ముందే చాలా జాగ్రత్తగా మీరు అన్నీ తెలుసుకొని జాయిన్ చేస్తే 4 years తర్వాత ఆ విద్యార్థికి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి డెసిషన్ తీసుకునే ముందే పూర్తి వివరాలు తెలుసుకొని జాయిన్ చేయడం కరెక్ట్. ఓకే సార్, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. నిజామాబాద్ నుంచి శిరీష్ కుమార్ గారు, హలో అండి. హలో మేడం. సార్ వాళ్ళు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే సార్, నమస్కారం సార్. దినేష్ సార్. నమస్తే అండి. సార్ నా పేరు సురేష్ కుమార్, నేను టీచర్ సార్. సార్ బాబుకు 61,000 ర్యాంక్ వచ్చింది సార్. ఎంత సార్? అంటే బాబుకు స్పోర్ట్స్ కోటా ఉంది, నేషనల్ వాలీబాల్ సాఫ్ట్బాల్ ఆడిన బాబు సార్. ర్యాంక్ ఎంత సార్? 61,000. ర్యాంక్ 61,000 సార్. ఓకే సార్. అయితే బాబుకు స్పోర్ట్స్ కోటా కూడా ఉంది సార్. ఓకే. అయితే స్పోర్ట్స్ కోటాలో మనకు లాస్ట్ గతంలో ఎంత ర్యాంక్ వరకు కట్ అయిందో తెలుస్తలేదు సార్. ఒకటి. రెండోది కంప్యూటర్ సైన్స్ కి వెళ్ళాలా, ఈసీకి వెళ్ళాలా, ఫ్యూచర్ కెరీర్ ఏది బాగుంటుందా అని క్వశ్చన్ సార్, డౌట్ సార్. సార్ 61,000 స్పోర్ట్స్ కోటా అంటే మీకు వెరిఫికేషన్ వచ్చేసి మాసెప్ ట్యాంక్లో జరుగుతుంది. అయితే స్పోర్ట్స్ కోటా కింద మనకి సీట్ అలాట్మెంట్ ఏ కాలేజ్లో ఏ ర్యాంక్ కట్ ఆఫ్ అయిపోయింది మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదండి. వన్స్ మన వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ జరగదు, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో జరుగుతుంది. మీరు ఏదైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నారో ఆ సర్టిఫికేట్ కాస్త స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకి పంపిస్తారు. వాళ్ళు మీ సర్టిఫికేట్ చూసి అక్కడున్న ప్రయారిటీ ప్రకారం మీ ప్రయారిటీ నెంబర్ ఎంత అని చూసి మళ్ళీ మనకి సెకండ్ ఫేజ్ కంటే ముందు వెబ్సైట్లో లిస్ట్ పొందుపరుస్తారు. దాంట్లో మీ ర్యాంక్ చూసుకోండి. దాన్ని బట్టి ఇఫ్ ఒకవేళ మీది ఒక 100 లోపు కనుక ఉంటే యూ విల్ గెట్ గుడ్ కాలేజ్. అండ్ సెకండ్ క్వశ్చన్ మీరు అడిగింది ఈసీఈ తీసుకుంటే బాగుంటుందా, సిఎస్సి తీసుకుంటే బాగుంటుందా? నిజం చెప్పాలంటే ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు అదే పేరెంట్ ఐఐటీలో ఈసీఈ కానీ త్రిబుల్ ఈ కానీ వస్తే వెళ్తారా అంటే ఎస్ వెళ్తాను అంటాడు. ఈవెన్ కొంతమంది స్టూడెంట్స్ ఈ అవేర్నెస్, బ్రాంచెస్ మీద అవేర్నెస్ పూర్తిగా లేక వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, ఈ సిఎస్సి అయితే ఈజీగా పాస్ అయిపోవచ్చు, సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది అంటే ముందుగా స్టూడెంట్ని చెడగొట్టేది పేరెంటే. వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించట్లే అసలుకి ఇంజనీరింగ్లో ఏ కోర్స్ చేస్తే ఏ బ్రాంచ్ వస్తుంది. ఈరోజు మీరు టాప్ అటానమస్ కాలేజెస్లో తెలంగాణలో మీరు కోర్ బ్రాంచ్ తీసుకున్నా కూడా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సాఫ్ట్వేర్, ఎందుకంటే అక్కడ మైనర్ మేజర్ డిగ్రీ అని ఉంటుంది. ఈవెన్ మన తెలంగాణలో కూడా అన్ని కాలేజెస్ అది ఆఫర్ చేస్తున్నాయి. మన కేపీఆర్ఐట్లో కూడా సివిల్ ఇంజనీరింగ్ చేసినా కూడా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సాఫ్ట్వేర్, ఎందుకంటే ఇవన్నీ కూడా అటానమస్ కాలేజెస్ అయిపోయాయి. అటానమస్ కాలేజెస్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సిలబస్ వాళ్ళ ఓన్ సిలబస్, అంటే ఇండస్ట్రీకి ఏం సిలబస్ కావాలో వీళ్ళు సబ్జెక్ట్ అది యాడ్ చేస్తారు. అదే మనము అఫిలియేటెడ్ బోర్డు అంటే ఉస్మానియా కానీ జేఎన్టీయూ కానీ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన సిలబస్నే మనం చెప్పాలి. బట్ కమింగ్ టు అటానమస్ కాలేజెస్ మనం ఇండస్ట్రీకి ఏం సబ్జెక్ట్ కావాలో అది నేర్పిస్తున్నాం కాబట్టి మీరు ఏ బ్రాంచ్ చదివినా కూడా స్టూడెంట్ సాఫ్ట్వేర్కే అవుతాడు. ఈవెన్ ఈరోజు ఎగ్జాంపుల్ మనం టాప్ కాలేజెస్ తీసుకుంటే ఉస్మానియా, జేఎన్టీయూ, సిబిఐటివి తీసుకుంటే అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్, మెకానికల్, బయోటెక్నాలజీ ఏది తీసుకున్నా కూడా అందరు సాఫ్ట్వేర్ కంపెనీలోనే జాయిన్ అయిపోయారు. ఎందుకు? అక్కడ వాళ్ళు అలాంగ్ విత్ అకాడమిక్స్ ఫస్ట్ ఇయర్ నుంచే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పేయడం స్టార్ట్ చేశారు. మన కేపీఆర్ఐటీలో ఎలక్ట్రికల్ తీసుకున్నా, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ ఏది తీసుకున్నా కూడా డే 1 నుంచే సీడ్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా మీకు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ అక్కడ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు. అందులో ఆ ట్రైనింగ్ అలా జరిగింది కాబట్టే ఫస్ట్ బ్యాచ్లోనే 54 లక్షల ప్యాకేజ్ రావడము. అండ్ 54 లక్షలే కాదు, నాకు తెలిసి 10 lakhs అబోవ్ కూడా ఒక 5 members ఉన్నారు, 6 members. సో ఇక్కడ ఏంటంటే ఈ కాలేజ్లో చదివితేనే ప్లేస్మెంట్స్ వస్తాయి, ఈ కాలేజ్లో ఈ గ్రూప్ చేస్తేనే ప్లేస్మెంట్స్ వస్తాయి. ఫస్ట్ ఈ మైండ్ సెట్ నుంచి మనం బయటికి రావాలి.
ఈరోజు మార్కెట్ ఓపెన్ మార్కెట్ అండి జాబ్ అనేది. మీరు ఏ కాలేజీలో చదివినా కూడా మీ దగ్గర స్కిల్స్ ఉంటే జాబ్ మీ దగ్గరికే వస్తుంది. ఎందుకంటే టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అందరూ కూడా ఆన్లైన్లో పోర్టల్ రిలీజ్ చేస్తారు, రిజిస్టర్ చేసుకోమని చెప్తారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏ కంపెనీకైనా సరే కంపెనీ వైజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఫస్ట్ వాళ్ళు చూసేది 10th ఇంటర్ బీటెక్లో 60 అబోవ్ కావాలా, 65 అబోవ్ కావాలా, 70 అబోవ్ కావాలా చూస్తారు. అది అయిపోయిన తర్వాత సెకండ్ ఇంటర్వ్యూ. అయితే ఆ కాలేజ్ మిమ్మల్ని ఏ విధంగా తయారు చేస్తుంది ఇంటర్వ్యూకి, ఈ స్కిల్స్ అన్ని నేర్పిస్తుందా లేదా, అది మనకి ఇంపార్టెంట్. సో ఇవేమి తెలుసుకోకుండా మనము లక్షలు తీసుకెళ్లేసి పేరెంట్స్ కూడా బర్డెన్ పడిపిస్తూ అది చేయడం కరెక్ట్ కాదు. సో మీరు ఈసీఈ తీసుకున్నా సిఎస్సి తీసుకున్నా ఫస్ట్ మీరు చూడాల్సింది ఎలాంటి కాలేజ్లో మనం జాయిన్ అవుతున్నాము. నిజంగా డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి సిఎస్సి ఎలాంటి అక్రిడేషన్ లేని, నాక్ ఎన్బిఏ అక్రిడేషన్ లేని, ప్రాపర్ ఫెసిలిటీస్ లేని కాలేజీలో చేయడం కరెక్టా, కాంప్రమైజ్ అయిపోయి ఈసీఈ లాంటి బ్రాంచ్ అటానమస్ ఎన్బిఏ నాక్ అక్రిడేషన్ ఉన్న కాలేజీలో చేయడం కరెక్టా, మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే సార్. అలాగే శ్రీనాథ్ గారు, మరి విద్యార్థులని క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారు విద్యార్థులకి? సో సీడ్ అనే ప్రోగ్రామ్ ఉంది మేడం, మెయిన్గా ఈ మా కాలేజ్లో కేపీఆర్ఐటీలో ఏదైతే ఉందో, సో స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ విల్ బీ ట్రైనింగ్ ద స్టూడెంట్స్ అండ్ గ్రూమింగ్ దర్ స్కిల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ ఆర్ కోడింగ్ స్కిల్స్. మా దగ్గర స్టూడెంట్స్కి మేము హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయమని, తర్వాత బయట కంపెనీస్ కండక్ట్ చేసే కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయమని ఎంకరేజ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ బేసిక్ గ్రామర్ నుంచి స్టార్ట్ చేస్తాము. దాంతోపాటు సి ప్రోగ్రామింగ్ రెగ్యులర్ అకాడమిక్స్తో కాకుండా ప్లేస్మెంట్ కొరకు ప్రత్యేకంగా సి ప్రోగ్రామింగ్ నేర్పిస్తాం. అలా వెన్ దే కమ్ టు సెకండ్ సెమిస్టర్, అంటే ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్ నేర్పిస్తాం. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేసరికి జావా, ఎస్క్యూఎల్, పైథాన్, ఇలా స్టెప్ బై స్టెప్ సిస్టమేటిక్ అప్రోచ్ అనేది ఫాలో అవుతాం. దీని ద్వారా ఏంటంటే అకాడమిక్స్ పరంగా స్ట్రాంగ్గా ఉంటారు, ప్లేస్మెంట్కి రిక్వైర్ అయిన స్కిల్స్ గెయిన్ చేసుకుంటాడు, విచ్ విల్ బీ ఈక్వల్ టు గెటింగ్ ఏ జాబ్ ఇన్ టాప్ ఎంఎన్సీ. అండ్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, అంటే ఇండస్ట్రీ నుంచి వచ్చి హెచ్ఆర్స్ వచ్చి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారండి. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళలో ఆల్రెడీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అంటే వాళ్ళు ఇక్కడ ఏదైనా తప్పులు కానీ లేదంటే మిస్టేక్స్ ఏమైనా చేస్తే కనుక వాళ్ళకి కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దట్ మెయిన్ ఇంటర్వ్యూస్ ఆర్ అట్ ది ఇన్ ఫోర్త్ ఇయర్ ఏదైతే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వాళ్ళకి జాబ్ ఇంటర్వ్యూస్ కానీ లేదంటే ఏదైనా కోడింగ్లో ఫస్ట్ రౌండ్లో కోడింగ్లో ఎగ్జామ్ పెడితే కనుక అవన్నిటికీ ముందే ఆల్రెడీ ప్రిపేర్డ్ అయ్యి కాన్ఫిడెంట్గా ఉంటారు. కాబట్టి అక్కడ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి దే విల్ బి ట్రైన్డ్ యాజ్ ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్స్ అనమాట. దీనివల్లే ఫస్ట్ బ్యాచ్ అయిన ఏఎంఎల్లో మాకు 54 lakhs ప్యాకేజ్ వచ్చింది. అంటే ఏఎంఎల్ స్టార్ట్ అయ్యి 2020లో స్టార్ట్ అయింది, 2024లో ఫస్ట్ బ్యాచ్ పాస్ అవుట్ అయింది. కాబట్టి ఇలా మేము క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి ట్రైన్ చేయడం వల్ల అయిందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కేపీఆర్ఐటీ కాలేజ్ గురించి కానీ ఇంజనీరింగ్ గురించి కానీ స్టూడెంట్స్కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6.